హైదరాబాద్లో ఎంతో మంది రోహింగ్యాలు అక్రమంగా ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి ఇక్కడ ఓట్లు, రేషన్ కార్డులు, బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ఆక్షేపించారు. రామ్కోటి శంషేర్బాగ్లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను పరిశీలించిన కేంద్ర మంత్రి చిన్నారులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. తర్వాత ఖైరతాబాద్ మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన పాత బస్తీలో బీఎల్ఓలను మజ్లిస్ నేతలు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలకు పాల్పడినా సమగ్ర ఓటరు జాబితా సవరణను ఎవరూ అడ్డుకోలేరని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. మన హైదరాబాద్ లోని రోహింగ్యాలు గాని, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు గాని, లేక బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు గాని కోట్లల్లో కేసులు ఉన్నాయి. కొంతమంది జైల్లో ఉన్నారు. వాళ్ళు ఓటు హక్కు ఐడి కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది. కొంతమందికి బ్యాంకు లోన్లు తీసుకున్నారు. దాని గురించి మాట్లాడారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి స్వయంగా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్న ఒక ముస్లింల సమావేశం పెట్టి మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఓట్లన్నీ పోతాయి అనే విధంగా ఇటీవల ముస్లింలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ముఖ్యమంత్రి స్వయంగా శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం, ఎస్ఐఆర్ ప్రక్రియను దెబ్బతీసేటువంటి ప్రయత్నం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, హైదరాబాద్ లో అనేకమైనటువంటి బస్తీలలో రోహింగ్యాలు ఉన్నటువంటి విషయం వాస్తవం కదా? అంతేకాదు హైదరాబాద్ లో చాలా మందికి 2 ఓట్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా సక్రమం చేయాల్సినటువంటి పని ఎలక్షన్ కమిషన్. ఎవరు ఎంత గుండెలు బాదుకున్నా, ఎవరు ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు చేసినా ఈ ప్రక్రియను ఎవరు ఆపడానికి వీల్లేదు.